ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు తమ క్రికెటర్లను స్పెషల్ క్యాంప్స్‌కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చాడు. వేలంలో 4.5 కోట్లు పెట్టి కొనుక్కున్న ఫ్రాంచైజీకి ఇంగ్లీష్ క్రికెటర్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం తన దేశం కోసం క్రికెట్ ఆడటమే ముఖ్యమంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఈ నిర్ణయంతో హ్యారీ బ్రూక్ మరో రిస్క్ కూడా ఎదుర్కొనున్నాడు. 2 ఏళ్ల పాటు ఐపీఎల్ సీజన్ లేదా ఆక్షన్‌లో పాల్గొనకుండా అతన్ని బ్యాన్ చేసే అవకాశం ఉంది. అయితే బ్రూక్ అంత రిస్క్ తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నందుకు ఢిల్లీ క్యాపిటల్ టీంకు, ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్తున్నా. నాకు నా దేశం తరపున ఆడటమే ప్రయారిటీ. దానిపైనే నా ఫోకస్ అంతా. ఇంగ్లాండ్ క్రికెట్ ఇదెంతో కీలక సమయం. అప్‌కమింగ్ సిరీస్‌కు ప్రిపేర్ కావడానికి నేను 100% కమిట్ అయి ఉన్నా. ఈ క్రమంలో ఇప్పటిదాకా బిజీగా ఆడిన కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నా. రీచార్జ్ అయి తిరిగి జట్టులోకి చేరాలని నిశ్చయించుకున్నా. నన్ను ఎవరు అర్థం చేసుకోరనే విషయం నాకు తెలుసు. వారు అర్థం చేసుకోవాలని కూడా నేను అనుకోను. కానీ నేను సరైంది అని నమ్మినదే చేస్తాను. ప్రస్తుతం దేశం కోసం ఆడటమే నాకు ప్రయారిటీ. ఫోకస్ మొత్తం దానిపైనే ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.